మహిళా మెడలో గొలుసు చోరీ మల్కాజ్గిరి. గుర్తు తెలియని వ్యక్తులు వాకింగ్ కు వెళ్లిన మహిళా మెడలో గొలుసు లాక్కెళ్లిన సంఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర నగర్ కు చెందిన నాగజ్యోతి శుక్రవారం ఉదయం రైల్వే క్వార్టర్స్ ప్రశాంత్ నగర్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా బైక్ పై ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వెనుక కూర్చున్న యువకుడు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా గట్టిగా పట్టుకోవడంతో కింద పడింది. దీంతో వారు సగం గొలుసు తెంపుకొని పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సగం అంటే 2 తులాల చైన్ ఎత్తుకుపోయారంట. ఒక్కోసారి మహిళలకు అమ్మాయిలకు చిన్న విజ్ఞప్తి, దయచేసి మీరు వాకింగ్కి పోయినప్పుడో లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తప్పుడో లేకపోతే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఏవి బంగారు ఆభరణాలు లేకపోతే కాస్ట్లీ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. లేకపోతే అప్పటి మట్టికి దాన్ని తీసుకొని బ్యాగ్లు వేసుకోవడమా, ఇంట్లో పెట్టుకొని పోవడమా. వాకింగ్కి వస్తప్పుడు మీరు ఇట్లాంటి గొలుసులు వేసుకొస్తే దొంగలకు ఏదో తెంపుకోపోమని ఇట్లా ప్రదర్శించినట్టు ఉండాలి అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎన్నో జరుగుతున్నాయి. సో ఇప్పటికన్నా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఏ క్రైమ్ జరుగుతుందో పోలీసు వాళ్ళకు కూడా తెలియదు కదా, ఎక్కడ ఏం జరిగేదని, దొంగ ఏ రూపంలో వస్తాడో. ఇప్పుడు గత నెల ఇక్కడ ఆనంద్ బాగ్లో కూడా అక్కడ పాల్గొందామని ఒక వ్యక్తి పోతే కింద డబ్బులు పడ్డాయని చెప్పి 1,50,000 రూపాయల ఫోన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి సో ప్రజలు మీరు కూడా కొంచెం చాకచక్యంగా ఉండాలి. మీ ఫోన్లు, డబ్బులు, ఏవైతే మీ బంగారు ఆభరణాలు ఉన్నాయో జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు.